హాయ్ హలో నమస్తే వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? యోధాంష్ బర్త్డే సెలబ్రేషన్స్ చూడండి. ఇంట్లో ఏది సెలబ్రేట్ చేసుకున్నా సరే చాలా హ్యాపీగా జోవియల్గా మంచిగా చేసుకుంటాం. అత్తమ్మ మామయ్యతోని కేక్ కట్ చేసి ఇస్తాం. పిల్లలది ఎవరిది బర్త్డే అయినా సరే ఫస్ట్ పెద్దవాళ్ళు కదా అని వాళ్ళ ఆశీర్వాదం ఉండాలి కదా పిల్లల పైన అని చెప్పి అత్తమ్మ మామయ్య వాళ్ళతోని కట్ చేపిస్తాం. మనస్విని చూడండి, వాళ్ళ అన్నయ్యకి సెలబ్రేషన్ గిఫ్ట్ ఇచ్చింది. అయాన్ష్ది ఇంకా యోధాన్ష్ది సేమ్ మంత్లో వస్తాయి బర్త్డేస్. మార్చ్ 24th ఏమో అయాన్ష్ బర్త్డే అండ్ మార్చ్ 29th యోధాన్ష్ బర్త్డే. సో 1 month 2 సెలబ్రేషన్స్ ఉన్నాయి ఇంట్లో. ఇక్కడ డెకార్ కూడా కలిసి వచ్చింది. డెకరేషన్ ఏంటంటే అయాన్ష్ బర్త్డేకి యూజ్ చేసిన డెకారే కొంచెం వేరియేషన్ చేశా. ఇక్కడ యోధాన్ష్ చాలా ఎక్స్పెక్ట్ చేసిండనమాట. ఎందుకంటే తమ్ముడు బర్త్డే చేసిండ్రు మంచిగా, నా బర్త్డే కూడా డెకరేషన్ ఉండాలి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిండు. అప్పుడప్పుడే సడన్గా చేసిన డెకరేషన్ అది. అందరం కేక్ కట్ చేసి తినిపిస్తున్నాం యోధాన్ష్కి. వాళ్ళ అత్తలు, పెద్దత్త ఇంకా చిన్నత్త. ముందు యోధాన్ష్ చిన్నవాడు, సో పెద్ద అవుతున్నాడు కదా. ఇప్పుడు యోధాన్ష్ చేసే పని చూడండి, ఏం చేస్తాడు. మేమెవ్వరం చెప్పలేదు, వాడే చేసింది పని. చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అయ్యాం. చూడండి ఏం చేస్తాడో. ఆశీర్వాదం తీసుకుంటున్నాడు వాళ్ళ తాత ఇంకా నాని దగ్గర. ప్రతి దసరాకి మేము ఆశీర్వాదం తీసుకుంటాం. మ్యారేజ్ డే అయినా బర్త్డేస్ అయినా ఏవైనా సరే అత్తమ్మ మామయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాం. సో ఫస్ట్ టైం యోధాన్ష్ బర్త్డే రోజు ఇలా చేస్తున్నాడు. ఏమనిపించిందో తెలియదు కానీ మంచి పని చేస్తున్నాడు. గుడ్ బాయ్, గ్రోన్ అప్. అందరి దగ్గర తీసుకున్నాడు. ఇప్పుడు చిన్న మామయ్య చిన్నత్త వాళ్ళ టర్న్. ఇంకా వాళ్ళ దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాడు యోధాన్ష్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ and subscribe to my channel యోధాన్ష్ and Ayansh Vlogs. Thank you so much for watching.